అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇవాళటి మన విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. మీరందరూ మీ దసరా బ్రేక్ ని ఎంజాయ్ చేస్తుంటారు కదా. సో చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ ఇవాళ మన క్లాస్ లో కలుస్తున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యు ఆల్ ఇన్ టుడేస్ సెషన్. సో ఎప్పటిలాగానే మనం ఇవాళటి క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. అండ్ మనం ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాము క్లాస్ ని? ఏదైనా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుంటూ, లేకపోతే ఏదైనా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ మనం మన క్లాస్ ని స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ కూడా మనం అలాగే క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఇవాళటి క్లాస్ లో మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటూ స్టార్ట్ చేయబోతున్నాం. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో లెట్స్ సీ ఇవాళటి మన క్లాస్ లో ఎవరు ఆ ఇంపార్టెంట్ పర్సన్ అని. ఓకేనా? సో అందరూ చక్కగా వినాలి. మనం ఇవాళ మనకి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ రెండు టాపిక్స్ కూడా ఉన్నాయి. అండ్ రెండు సబ్జెక్ట్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ సెషన్. సో ఇక్కడ మీకు మనం స్క్రీన్ లో ఎవరిని చూస్తున్నాము? సో ఇక్కడ స్క్రీన్ లో ఉన్న పర్సన్ ని చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాము. సో ఎవరు కనిపిస్తున్నారు స్క్రీన్ లో? ఎస్, మనకి ఒక స్పోర్ట్స్ పర్సన్ కనిపిస్తున్నారు. మనలో చాలా మంది అందరికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో చూడగానే మీకు ఏమర్థమైపోయింది? యు ఆర్ లుకింగ్ అట్ ఎ స్పోర్ట్స్ పర్సన్ అండ్ తన చేతిలో ఒక క్రికెట్ బ్యాట్ ఉంది. అండ్ యు నో దట్ షీఈస్ అ క్రికెటర్. ఓకే, సో హర్ నేమ్ ఇస్ మితాలి రాజ్. ఈవిడ మన దేశానికి చెందిన క్రికెటర్. సో విమెన్ క్రికెట్ అని అనవచ్చు, లేకపోతే క్రికెటర్ అని కూడా అనవచ్చు. ఓకేనా? సో ఏంటి ఈవిడ స్పెషాలిటీ? వై ఆర్ వి లెర్నింగ్ అబౌట్ హర్ టుడేస్ క్లాస్ లో అని డౌట్ వచ్చి ఉంటుంది మీలో చాలా మందికి. సో మిథిలా రాజ్ అనే క్రికెటర్ మన భారతదేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక విమెన్స్ క్రికెటర్ అన్నమాట. సో ఈవిడ కరియర్ 23 years, her career in cricket was 23 years long. So for 23 years she played for our country. ఎన్నో టోర్నమెంట్స్ లో మన కంట్రీని రిప్రజెంట్ చేశారు. సో మీ అందరూ క్రికెట్ చూస్తారు కదా, అండ్ దాంట్లో మీరు కొన్ని టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసే ఉంటారు. ఓడిఐ అంటాము, వన్ డే ఇంటర్నేషనల్. సో ఈవిడ చాలా మంచి స్కోర్స్ చేశారు అలాంటి టోర్నమెంట్స్ లో. అండ్ షీ లెడ్ ద ఇండియన్ టీమ్ టు వరల్డ్ కప్ ఫైనల్స్ అన్నమాట. విమెన్ క్రికెట్ టీమ్ 2 సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరుకుంది. సో ఆ 2 సార్లు షీ వాస్ ద కెప్టెన్ ఆఫ్ ద క్రికెట్ టీమ్, విమెన్స్ క్రికెట్ టీమ్ కి. ఓకే, అండ్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అబౌట్ మిథాలి రాజ్. ఈవిడ డబుల్ సెంచరీ చేశారు టెస్ట్ మ్యాచెస్ లో. డబుల్ సెంచరీ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో 100+100, 200 runs ఇన్ ఎ మ్యాచ్ అన్నమాట. దట్ ఈస్ వన్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ కంట్రీ. అండ్ 7 times కాన్సిక్యూటివ్ గా ఈవిడ 50 runs స్కోర్ చేశారు. 50 runs గా 7 matches లో అలా కంటిన్యూస్ గా 50 runs ఈవిడ చేయగలిగారు, మోర్ దెన్ 50. ఓకే, సో ఈవిడని చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఈవిడ చిన్నప్పటి నుంచే చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ చాలా కష్టపడి ఉంటారు అని చెప్పేసి. సో ఒకసారి తన చైల్డ్హుడ్ ఎలా ఉందనేది మనం రీక్యాప్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మిథాలి రాజ్ ఒక భరతనాట్యం డాన్సర్ అవ్వాలి అనుకున్నారంట, అంటిల్ షీ వాస్ 10 years old. అప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నగారు తినకు క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉండడాన్ని గమనించారు తోటి ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు. అండ్ ఆయన సజెస్ట్ చేశారు, ఎందుకు మనం క్రికెట్ రంగంలో కూడా కోచింగ్ తీసుకోవచ్చు కదా, లెట్స్ ట్రై అని. సో అలా స్టార్ట్ అయింది ఆవిడ కోచింగ్ ఇన్ సికింద్రాబాద్ వెన్ షీ వాస్ 10 years old. సో ఆ తర్వాత తను ఎన్నో టోర్నమెంట్స్ లో ఆడి మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చారు. సో ఎవ్రీ డే 4 AM కి లేసి కోచింగ్ కి వెళ్ళడం, కంటిన్యూస్ గా చాలా ఇయర్స్ ఈవిడ కోచింగ్ తీసుకున్నారు. అండ్ తనకు తనని కోచ్ చేసిన మెంటర్స్ అండ్ కోచెస్ కూడా తనని మంచి స్థాయికి తీసుకొచ్చారు. సో షీ ఈస్ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట.
బికాస్ మనం ఏమనుకుంటాం క్రికెట్ అనగానే ఇట్స్ అ మెన్స్ స్పోర్ట్, ఎప్పుడు మగవాళ్ళు ఆడడమే చూస్తాం కాబట్టి క్రికెట్ అంటే మనకి యూజువల్ గా పిక్చర్ ఏమొస్తుంది మైండ్ లో వెన్ యూ థింక్ అబౌట్ క్రికెట్, వి విల్ థింక్ ఆఫ్ పీపుల్ లైక్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ గారు అండ్ విరాట్ కోహ్లీ అలాంటి ప్లేయర్స్ ని. బట్ షీ ఈస్ ద ఫేస్ ఆఫ్ విమెన్స్ క్రికెట్ టీమ్ అన్నమాట. సో చాలా మంది యంగ్ విమెన్ అండ్ మీలాంటి స్టూడెంట్స్ కి అండ్ మనలాంటి చాలా మంది క్రికెట్ లవర్స్ కి షీ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. సో దిస్ ఈస్ అబౌట్ మిథాలీ రాజ్ అండ్ ఇండియన్ క్రికెటర్. సో కొన్ని అచీవ్మెంట్స్ మనం ఇక్కడ తనవి చూస్తున్నాం అనమాట. సో ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో తన టోటల్ స్కోర్ ఇది కొన్ని రోజుల ముందు డేటా. సో షీ క్రాస్డ్ 7,000 రన్స్ అన్నమాట అండ్ డబుల్ సెంచరీ ఆడడము. ఇవన్నీ వెరీ nice things about her. And she played in 6 World Cups. 6 times tanu Women's World Cup lo aadaru kada. So she's such an inspiration and we are all very proud of her. So this is about today's important person, Mithali Raj, Indian cricketer. Okay na? సో ఇప్పుడు మన ఫిజికల్ సైన్స్ క్లాస్ ని మనం స్టార్ట్ చేద్దాము. అందరూ చక్కగా వినాలి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ మనం అర్థం చేసుకొని ఎక్స్పెరిమెంట్ ని మనం చూస్తే మనకు చక్కగా అర్థమైపోతుంది అండ్ గుర్తుంటుంది అన్నమాట ఆ కాన్సెప్ట్. సో మనం స్టార్ట్ చేద్దాము మన ఇవాల్టి క్లాస్ ని. లెట్స్ సీ వాట్ డు వి హ్యావ్ టుడే. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనందరికి? వాట్ ఆర్ వి సీయింగ్? ఒక హెడ్డింగ్ ఉంది, ఈజ్ ద మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. మనము సూపర్ మార్కెట్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఏవైనా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి ప్యాకెట్స్ కనిపిస్తాయి. సాల్ట్ ప్యాకెట్స్, ప్యూర్ ఘీ, ప్యూర్ మిల్క్ అని ఉంటుంది. సో ఏంటి దాని అర్థం? ప్యూర్ అంటే ఏంటి? ఎవరికైనా డౌట్ వచ్చిందా? అలాగా ప్యూర్ అంటే అసలు ఏంటి? ప్యూర్ అంటే చాలా మంచి క్వాలిటీ అనా? అసలు ఏంటి ప్యూర్ అని? ఓకేనా? సో ప్యూర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఘీ ఉంది, ప్యూర్ ఘీ. సో ఈ ప్యూర్ ఘీలో వేరే ఏమీ ఉండకూడదు, ఓన్లీ ఘీనే ఉండాలి, ఓన్లీ వన్ సబ్స్టెన్స్. అప్పుడు అది ప్యూర్ ఘీ అవుతుంది. ఓకేనా? So a pure substance consists of a single type of particle. Only one type of particle ఉంటుంది ప్యూర్ సబ్స్టెన్స్ అంటే. ఓకే, సో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే వన్ సింగిల్ పార్టికల్ ఉంటుంది అని మనం చూసాం. ఓకేనా? సో ఇప్పుడు అదే మిక్స్చర్ అంటే ఏంటి? మనం చాలా సార్లు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు మిక్స్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్, మిక్స్చర్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ అనేదాన్ని మనం ఇంతకు ముందు క్లాసెస్ లో చూసాం. మరి మిక్స్చర్ అంటే ఏంటి? మిక్స్చర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 2 or more డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఏదైనా ఒక పదార్థంలో 2 or more డిఫరెంట్ సబ్స్టెన్సెస్, వేరు వేరు పదార్థాలు ఉంటే అదేమవుతుంది? మిక్స్చర్ అవుతుంది. ఓకేనా? సో మిక్స్చర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ దట్ ఆర్ కంబైన్డ్. వాటిని కలిపేస్తాం కదా మనం. 2 or more సబ్స్టెన్సెస్ ని తీసుకొని వాటిని కంబైన్ చేస్తే, కలిపితే అదే మిక్స్చర్ అవుతుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ సాల్ట్ ఉంది, వాటర్ ఉంది. మనకి వాటర్ ని సాల్ట్ లో కలిపితే ఏమవుతుంది? ఒక సొల్యూషన్ లాగా అవుతుంది కదా. సో ఇప్పుడు అది మనకి ఆ గ్లాస్ లో వాటర్ అండ్ సాల్ట్ కలిసి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒక మనం ఇదేమో ప్యూర్ వాటర్, ఇది ప్యూర్ సాల్ట్. వీటిలో వేరే పదార్థాలు ఏం లేవు, కానీ మనం ఇక్కడ ఒక సొల్యూషన్ లాంటిది తయారు చేస్తున్నాం. దాంట్లో వాటర్ అండ్ సాల్ట్ అనేది కలిసి ఉంది. సో మనకి మళ్ళీ ఆ సాల్ట్ ని మనం తెచ్చుకోవచ్చా? ఒకసారి కలిపేసిన దాంట్లో వాటర్ అండ్ సాల్ట్ ని కలిపేసాం. ఇప్పుడు నాకు మళ్ళీ సాల్ట్ కావాలి, ఆ ప్యూర్ సాల్ట్ నాకు కావాలి అంటే దాన్ని మనం తిరిగి తెచ్చుకోవచ్చా? చూద్దామా? లెట్స్ సీ ఇఫ్ వి కెన్ గెట్ ద సాల్ట్ అవుట్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్. మనకి సాల్ట్ అండ్ వాటర్ రెండు కలిపేసాము. సాల్ట్ అండ్ వాటర్ కలిపాక నాకు ఓన్లీ సాల్ట్ కావాలి అంటే లెట్స్ సీ ఇఫ్ వి కెన్ గెట్ బ్యాక్ ఓన్లీ సాల్ట్.
ఓకే, చూద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ చూస్తున్నాం మనం. దీంట్లో వాటర్ ఉంది ఆల్రెడీ. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ యాడ్ చేయగానే మెల్లిగా ఏమవుతుంది, సాల్ట్ వాటర్ లో కలిసిపోతుంది. ఇప్పుడు నాకు సాల్ట్ కావాలి, ఓన్లీ సాల్ట్. ఇప్పుడు నేను ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఏంటి, వాట్ ఈస్ దట్ మెథడ్? మీరు నేర్చుకునే ఉంటాడు. సీ వాటర్ నుంచి సాల్ట్ ఎలా తీస్తాము? వన్ మెథడ్ ఈస్ ఎవాపరేషన్. సో నేను హీట్ చేస్తాను దీన్ని. ఐ స్టార్ట్ ఎవాపరేటింగ్. సో ఆ ఎవాపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు మళ్ళీ వాటర్ స్లోగా, చూడండి, వాటర్ లెవెల్ తగ్గుతుంది, ఎవాపరేషన్ రేట్ పెరుగుతుంది. వాటర్ ఈజ్ ఎవాపరేటింగ్ అండ్ అట్ ద ఎండ్ ఐ కెన్ గెట్ సాల్ట్. ఓకే, ఇది కొన్ని బిగ్ ఎక్స్పెరిమెంట్స్ లో చేసినప్పుడు ఇది సాధ్యం అనమాట. సో యూ కెన్ గెట్ బ్యాక్ ద ప్యూర్ సాల్ట్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. మనం ఇంట్లో కూడా ఒక్కొక్కసారి వాటర్ మర్చిపోయే, ఏదైనా వాటర్ వేడి చేయాలి అని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెట్టినప్పుడు వాటర్ మొత్తం ఎవాపరేట్ అయితే మనం ఆ వెజల్ ని టచ్ చేసి చూసినప్పుడు మనకి చేతికి యూ కెన్ ఫీల్ ద సాల్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఎక్స్పెరిమెంట్. అది వాటర్ లో ఆల్రెడీ ఉన్న సాల్ట్ లో మనకి టచ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ బ్యాక్. సో లెట్స్ కంటిన్యూ అండ్ సీ మనం ఇంకా ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోబోతున్నాం. సో ఇది ఒక మిక్స్చర్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. రైట్, ఇప్పుడు మీరు మనందరికి ఫేవరెట్ కదా కూల్ డ్రింక్స్ అండ్ జ్యూస్ తాగడం. సో అది ప్యూరా? మనకి బాటిల్స్ లో రాసి ఉంటుంది ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అని. బట్ ఇది రియల్ గా ప్యూరా? ప్యూర్ అంటే ఏమి ఉండకూడదు, వేరే సబ్స్టెన్సెస్ ఏమి ఉండకూడదు. ఓకే, సో ఆల్ ఫ్రూట్ జ్యూసెస్ లో మనం బయట కొనుక్కొని ఇంట్లో చేసుకుంటే మీరు ఓన్లీ జ్యూస్ అలాగే తాగితే ఏం యాడ్ చేసుకోకుండా, దట్ ఈస్ ప్యూర్. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి బై అవుట్ సైడ్ ఏముంటుంది జ్యూస్ లో, ఆల్రెడీ వాళ్ళు వాటర్, షుగర్ కలిసి ఉంటాయి. సో దట్ బికమ్స్ అ మిక్స్చర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ చూస్తున్నాం. సో టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. హోమోజీనియస్ మిక్స్చర్ అని అంటాము ఫస్ట్ టైప్ ని. హోమోజీనియస్ అంటే ఏంటి? ఇక్కడ మీరు కొన్ని పిక్చర్స్ చూస్తున్నారు. మనకి ఏం కనిపిస్తుంది? 1 కప్ ఆఫ్ టీ ఉంది, ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ఎయిర్ ఉంది, అండ్ దెన్ సాల్ట్ ఆర్ షుగర్ ని ఇక్కడ వాటర్ లో యాడ్ చేస్తున్నాం. దీస్ ఆర్ ఆల్ మిక్స్చర్స్. ఇవేవి ప్యూర్ కావు. ఎందుకు మిక్స్చర్స్ ఇవి? దీంట్లో 2 or more సబ్స్టెన్సెస్ ఉన్నాయి. టీలో ఏముంటుంది? షుగర్, టీ పౌడర్, వాటర్, ఇవన్నీ కలిసి ఉంటాయి. అండ్ ఎయిర్ లో ఏముంది? మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ కదా. ఎయిర్ అంటే మనం ఏం చదువుకున్నాము? అట్మాస్ఫియర్ లో ఉన్న ఎయిర్ లో నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ మిక్స్చర్ కదా. అండ్ ఇక్కడ సాల్ట్ ని మనం వాటర్ లో యాడ్ చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో ఏ మిక్స్చర్. సో హోమోజీనియస్ మిక్స్చర్ అంటే ఏంటి? మనం ఏమైతే పార్టికల్స్ ని, ఏమైతే సబ్స్టెన్సెస్ ని ఆ మిక్స్చర్ లో యాడ్ చేస్తామో అవన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు టీలో మనం సపరేట్ చేసి చూడలేం కదా. షుగర్ కలిసిపోతుంది, టీ పౌడర్ అండ్ మిల్క్ అవన్నీ కలిసి కనపడతాయి మనం ప్రిపేర్డ్ టీలో. సో మనం టీ చూస్తే చెప్పగలమా, సపరేట్ చేయగలమా పార్టికల్స్ ని? చేయలేం. సో ఇట్ ఈస్ యూనిఫామ్లీ మిక్స్డ్. ఓకే, అండ్ దెన్ ఎయిర్ లో మనం సపరేట్ చేయలేము కదా, మన కళ్ళతో చూసి మనము సపరేట్ చేయలేము. నైట్రోజన్, ఆక్సిజన్ వీటిల్ని సపరేట్ చేయలేము. అండ్ షుగర్ ఆర్ సాల్ట్ సొల్యూషన్ లో కూడా మనకి ఆ సొల్యూషన్ చక్కగా కలిసిపోయాక ఆ పార్టికల్స్ యూనిఫామ్ గా మిక్స్ అయిపోయి ఉంటాయి. ద కాంపోనెంట్స్ ఆర్ యూనిఫామ్లీ మిక్స్డ్. Okay, we cannot see the individual substances. Okay, so మనం ఇండివిజువల్ సబ్స్టెన్సెస్ ని చూడలేం, సపరేట్ చేసి చూడలేం కళ్ళతో చూసినప్పుడు. అండ్ ద మిక్స్చర్ లుక్స్ సేమ్ త్రూ అవుట్. సేమ్ త్రూ అవుట్ అంటే ఏంటి? ఒక గ్లాస్ లో షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్ కానీ ఉన్నప్పుడు అది ఆ గ్లాస్ మొత్తం మీరు స్పూన్స్ తో తీసి చూసినా కూడా ఒకేలాగా ఉంటుంది. That full glass of mixture will look the same. It will look the same throughout. పైన 2 స్పూన్స్ ఒకలాగా, కింద 2 స్పూన్స్ ఒకలాగా ఉండవు కదా. ఆల్రెడీ మంచిగా అన్ని కాంపోనెంట్స్, అన్ని సబ్స్టెన్సెస్ వేసి మిక్స్ చేశాక ద మిక్స్చర్ విల్ లుక్ సేమ్ త్రూ అవుట్, కళ్ళకి కనిపించడానికి.
Okay, it will look same. So these are few examples of a homogeneous mixture. So homogeneous mixture will look the same throughout, and all the components, దాంట్లో ఉండే components అన్ని చక్కగా మిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్ ని చూడలేము, కలిసిపోతుంది కాబట్టి. అండ్ హెటరోజీనియస్ మిక్స్చర్ అంటే ఏంటి? హోమోజీనియస్ ఫస్ట్ టైప్, హెటరోజీనియస్ ఇస్ ద నెక్స్ట్ వన్. సో హెటరోజీనియస్ మిక్స్చర్ లో మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? వాటర్ ని ఆయిల్ లో వేశారు. ఓకే, ఆయిల్ ఈస్ మిక్స్డ్, ఫ్యూ డ్రాప్స్ ఆర్ ఫ్యూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ is mixed in water. ఒక గ్లాస్ లో వాటర్ ని తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే మనం చూస్తుంటాం ఇంట్లో బై మిస్టేక్ ఎప్పుడైనా పడితే అది ఇలా కనిపిస్తుంది. శాండ్ ని వాటర్ లో వేస్తే, when you add few spoons of sand to a glass or beaker of water, ఇలా కనిపిస్తుంది కదా. సో దీస్ టూ మిక్స్చర్స్ ఏంటి డిఫరెన్స్? హోమోజీనియస్ మిక్స్చర్ కి దీనికి ఇక్కడ యూనిఫామ్ గా మిక్స్ అవ్వలేదు. చూసారా? దిస్ ఈస్ నాట్ మిక్స్డ్ యూనిఫామ్లీ. అంటే ఒక దగ్గర ఎక్కువ ఆయిల్, ఒక దగ్గర తక్కువ ఆయిల్ అలా ఉంది. అవి చక్కగా యూనిఫామ్ గా కలవలేదు. అండ్ మన కళ్ళకి దాంట్లో వేసిన డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కనబడిపోతున్నాయి. ఆయిల్, వాటర్ సపరేట్ గా మనం చూడగలుగుతున్నాం. ఓకే, అండ్ దట్ డజంట్ లుక్ ద సేమ్ త్రూ అవుట్. అది పైన ఒకలాగా, మధ్యలో ఒకలాగా, అండ్ బాటమ్ అడుగున ఒకలాగా ఉంది చూడండి. దే డోంట్ లుక్ ద సేమ్ త్రూ అవుట్. ఇక్కడ కూడా మనం ఆయిల్, వాటర్ అండ్ శాండ్ ని తీసుకుంటే పైన ఒకలాగా ఉంది, అండ్ ఇక్కడ శాండ్ ఏమో అడుగున సెటిల్ అయింది. సో హెటరోజీనియస్ మిక్స్చర్స్ లో ఏమవుతుందంటే కాసేపు వాటిని వదిలేస్తే దాంట్లో ఉండే పార్టికల్స్ అన్ని ఇలా సెటిల్ అవుతాయి అన్నమాట. దిస్ ఈస్ వన్ క్వాలిటీ. So the components are not uniformly mixed, uniform ga mix avvalevu, and you can see the different substances. Mana kallaki kalisipotundi. Ade manam ikkada chusina homogeneous mixtures ki ikkada chuse heterogeneous mixtures ki difference. Okay, mana kallaki aa different substances telisipotayi and avi uniform ga mix avvalevu. Okay, oil in water and sand in water are few examples. మనం చూద్దాం ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. సో లెట్స్ సీ మనం ఏమేమి తీసుకోబోతున్నాము ఈ ఎక్స్పెరిమెంట్ లో, అండ్ మనకి డిఫరెన్స్ ఎలా కనిపిస్తుంది, అది హోమోజీనియస్ మిక్స్చరా హెటరోజీనియస్ మిక్స్చరా అనేది మనం ఎలా కనుక్కుంటామో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఎవ్రీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈచ్ గ్రూప్ లో మనం కొన్ని సబ్స్టెన్సెస్ ని తీసుకుంటాం. సో అన్నిట్లో కామన్ గా ఫస్ట్ టు దాంట్లో వాటర్ ఉంది. 50 ml ఆఫ్ వాటర్ అండ్ 1 spatula ఆఫ్ కాపర్ సల్ఫేట్. సో దాంట్లో లైక్ 1 స్పూన్ లాగా అన్నమాట. 50 ml వాటర్ లో 1 స్పూన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దామా? చూడండి, ఇక్కడ నేను ఇంకా యాడ్ చేయలేదు, జస్ట్ వాటర్ ఉంది. నౌ ఐఎమ్ యాడింగ్ 1 స్పూన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఏమవుతుంది? జస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను కాబట్టి కలర్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, కానీ ఇట్స్ ఎ యూనిఫామ్ మిక్స్చర్, ఇట్స్ ఎ హోమోజీనియస్ మిక్స్చర్. మొత్తం సొల్యూషన్ అంతా ఒకేలాగా ఉందన్నమాట. దట్ మిక్స్చర్ ఈస్ లుకింగ్ త్రూ అవుట్ సేమ్. ఎంత 50 ml అయితే ఉందో అదంతా కూడా ఒకే కలర్ లో చక్కగా కలిసిపోయింది మనం వేసిన కాపర్ సల్ఫేట్. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ 2 స్పూన్స్ ఆర్ 2 spatula తీసుకుందాం. ఇదే 50 ml వాటర్ లో యాడ్ చేద్దామా? లెట్స్ యాడ్ 2 స్పూన్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. చూడండి, ఇప్పుడు డార్క్ గా అయ్యింది కదా ఈ సొల్యూషన్. ఈ మిక్స్చర్ లాంటిది మనకి ఏదైతే ఉందో అది చాలా డార్క్ అయింది. ఎందుకు డార్క్ అయింది? మనం ఎక్కువ కాపర్ సల్ఫేట్ యాడ్ చేయడం వల్ల. కానీ ఇట్ ఈస్ స్టిల్ హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి? యూనిఫామ్ గా మిక్స్ అయింది. మొత్తం సొల్యూషన్ త్రూ అవుట్ ద సొల్యూషన్ ఈస్ లుకింగ్ ద సేమ్. ఒకేలాగా ఉంది కదా, పైన ఒకలాగా అడుగున ఒకలాగా లేదు. ఇట్ ఈస్ లుకింగ్ ద సేమ్ త్రూ అవుట్. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఈస్ లైటర్ బికాస్ గ్రూప్ ఏ మనం 1 spatula యాడ్ చేసాం కాబట్టి. సెకండ్ గ్రూప్ బి లో 2 spatula యాడ్ చేసాం కాబట్టి డార్క్ అయింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఓన్లీ.
మిక్స్చర్ అంటే ఏంటి? 2 or 3 కాంపోనెంట్స్ యాడ్ చేసాం కదా ఈ సొల్యూషన్ లో, దెన్ ఇట్ బికమ్స్ అ mixture because we are adding 2 or more components. Okay, substances. Now this is second example. ఇప్పుడు చూద్దాం salt plus iron fillings mixture. సో ఇక్కడ నేను add salt and iron fillings చేస్తున్నా, and then add salt and sulfur. చూడండి మనకి తెలిసిపోతుంది ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ దాంట్లో ఏం కలవట్లేదు. యూ కెన్ సీ ద డిఫరెన్స్. మనము దాంట్లో ఉండే సబ్స్టెన్సెస్ ని చూడగలుగుతున్నాం. ఓకే, అది యూనిఫామ్ గా కలవలేదు. వైట్ సాల్ట్ పార్టికల్స్ అండ్ yellow సల్ఫర్ పార్టికల్స్ ఆర్ క్లియర్లీ డిస్టింగ్విషబుల్. అంటే మనం దాని డిఫరెన్స్ చెప్పగలం, ఏది సాల్ట్ ఏది సల్ఫర్ అని చెప్పేసి. సో ఇదేమవుతుంది? హెట్రోజీనియస్ మిక్స్చర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్లీ మిక్స్డ్ అండ్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ సబ్స్టెన్సెస్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మీకు తెలుసు, మనం ఆల్రెడీ చూసాము. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ 2 or 3 కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నవి. ప్యూర్ అండ్ మిక్స్చర్ అంటే ఏంటి, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్స్చర్ అంటే ఏంటి. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏంటి? మనం చాలాసేపు నుంచి సొల్యూషన్ అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ఎ సొల్యూషన్? ఒక సొల్యూషన్ ఇస్ ఎ హోమోజీనియస్ మిక్స్చర్. హోమోజీనియస్ మిక్స్చర్ అంటే దాంట్లో ఏమై ఉండాలి? అన్ని సబ్స్టెన్సెస్ చక్కగా కలిసి ఉండాలి. ఆఫ్ 2 or more substances. ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా ఒక బీకర్ లో వాటర్ అండ్ సాల్ట్ అలాంటివి. ఓకే, అండ్ దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి మన ఎవ్రీడే లైఫ్ లో? లెమనేడ్, లెమన్ జ్యూస్. దాంట్లో ఏముంటుంది? లెమన్, వాటర్, షుగర్ అండ్ సమ్ టైమ్స్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ మనం యాడ్ చేస్తాం. సో ఇట్స్ ఎ హోమోజీనియస్ మిక్స్చర్. అది ఇట్స్ యూనిఫామ్. కలర్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, ప్యూర్ వాటర్ లాగా ఉండదు. కొంచెం లెమన్ జ్యూస్ కలర్, షుగర్ అండ్ సాల్ట్ వాటిల్లో నుంచి ఉండే కలర్ ఉంటుంది. బట్ త్రూ అవుట్ మీరు మంచిగా మిక్స్ చేశాక దట్ సొల్యూషన్ విల్ లుక్ ద సేమ్. ఇట్స్ ఎ హోమోజీనియస్ మిక్స్చర్. అండ్ సోడా వాటర్ ఇలాంటివి. ఓకే, అండ్ సొల్యూషన్స్ లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం సోడా అంటే ఏంటి? అక్కడ గ్యాస్ ఉంది దాంట్లో. ఓకే, so solution can have a solid, liquid or a gas dissolved in liquid. Okay na? So soda is an example annamata. Okay, akkada manam gas use chestunnam kabatti. Okay, and then manam ippudu ivanni oka chinna quiz chedamu. Just a moment. ఇది ఈ కాన్సెప్ట్ అయిపోయాక, సో సొల్యూషన్ అని మనం చెప్తున్నాం కదా. సో దాంట్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? ఒక సొల్యూషన్ అనుకున్నాము, ఒక లెమన్ జ్యూస్ లాంటిది. సో దాంట్లో ఇట్ హ్యాస్ 2 కాంపోనెంట్స్ అని చెప్తున్నాం ఇక్కడ. సో వాట్ ఆర్ దోస్ 2 కాంపోనెంట్స్ అంట? సాల్వెంట్ అంటాము ఫస్ట్ దాన్ని. సో సాల్వెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్స్టెన్స్ వేరే సబ్స్టెన్స్ ని డిజాల్వ్ చేస్తే. ఓకే, ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను, వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ అనేది ఆ షుగర్ ని డిజాల్వ్ చేస్తుంది, కరిగిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎ సాల్వెంట్. సో సాల్వెంట్ అనేది ఎప్పుడు కూడా లార్జ్ అమౌంట్ లో ఉంటుంది, యూజువల్లీ ఇన్ లార్జ్ అమౌంట్. ఓకే, అండ్ దెన్ సొల్యూట్. సొల్యూట్ అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఎనీ సబ్స్టెన్స్ దట్ ఈస్ డిజాల్వ్, ఏదైతే కరుగుతుందో దట్ ఈస్ సొల్యూట్ అన్నమాట. యూజువల్లీ దట్ ఈస్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ, అది తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఒకవేళ ఏమవుతుంది? సొల్యూట్ ఎక్కువ ఉంటే, చాలా షుగర్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాము? ఒక్కొక్కసారి జ్యూసెస్ తాగినప్పుడు ఎక్కువ షుగర్ ఉన్నా కూడా, ఏదైనా సిరప్ లాంటిది ఉన్నా కూడా మనం ఏమంటాం? దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి? దాంట్లో ఎక్కువ సొల్యూట్ ఉన్నట్టు. సాల్వెంట్ కన్నా, వాటర్ కన్నా మనం వేసే ఇతర పదార్థాలు సొల్యూట్ ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. డైల్యూట్ అంటే సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆరెంజ్ జ్యూస్
అంటే ఏంటి, దాంట్లో వాటర్ కన్నా ఆరెంజ్ జ్యూసే ఎక్కువ ఉండాలి. ఓకే, ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇది. ఓకే, సో షుగర్ ఇన్ వాటర్ మనం చెప్పుకున్నాము. అయోడిన్ ఆల్కహాల్, దాంట్లో ఏంటి, అయోడిన్ ఇన్ ఆల్కహాల్ టించర్ లో ఉంటుంది, టించర్ ఆఫ్ అయోడిన్. దాంట్లో సొల్యూట్ ఏంటి, అయోడిన్, అండ్ సాల్వెంట్ ఈస్ ఆల్కహాల్ అన్నమాట. దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది కూడా మనం చూసేసాం. డైల్యూట్, కాన్సన్ట్రేటెడ్ అండ్ సాచురేటెడ్. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సాచురేటెడ్ సొల్యూషన్? సాచురేటెడ్ సొల్యూషన్ అంటే మనం ఏదైనా రెండు పదార్థాలని సాల్వెంట్ అండ్ సొల్యూట్ ని యాడ్ చేసినప్పుడు అట్ సమ్ స్టేజ్ ఆ సొల్యూట్ ఏదైతే ఉందో అది కరగడం ఆగిపోతుంది ఎక్కువ వేసేయడం వల్ల. దట్ ఈస్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్ అన్నమాట. చాలా షుగర్ వేసేసారు అనుకోండి వాటర్ లో, కొద్ది వాటర్ లో, అది కొంత కరిగి మిగతా అది షుగర్ కరగకుండా అలాగే నిలిచిపోతుంది. అది సాచురేటెడ్ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పేసాం. డైల్యూట్ లో స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ లో సొల్యూట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ సాచురేటెడ్ అంటే ఏంటి? when no more solute can dissolve at given conditions. కరగలేదు అన్నమాట, ఇట్ కెనాట్ డిజాల్వ్. ఓకేనా? రైట్. ఇప్పుడు సస్పెన్షన్ అంటే ఏంటో చూద్దాం. సొల్యూషన్ అండ్ సస్పెన్షన్, ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్. సో సొల్యూషన్ అంటే మనం ఏం చూసాము, హోమోజీనియస్ మిక్స్చర్ అని చూసాం. నో వాట్ ఈస్ ఎ సస్పెన్షన్? మనం శాండ్ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అది సస్పెన్షన్. సస్పెన్షన్ అంటే హెట్రోజీనియస్ మిక్స్చర్ అన్నమాట. అక్కడ మనకి తెలిసిపోతుంది మనం యాడ్ చేసిన సబ్స్టెన్సెస్. సస్పెన్షన్ ఈస్ ఎ హెట్రోజీనియస్ మిక్స్చర్ వేర్ సాలిడ్ పార్టికల్స్ ఆర్ డిస్పర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్. ఓకే, సో దాంట్లో ఏంటి ఇంపార్టెంట్ థింగ్, ద సొల్యూట్ పార్టికల్స్ ఏవైతే మనం యాడ్ చేస్తామో దే డోంట్ డిజాల్వ్, అవి కరగవు, బట్ దే సే సస్పెండెడ్. అంటే మనకి ఆ సొల్యూషన్ లో కనిపిస్తుంది, అది హెట్రోజీనియస్ మిక్స్చర్ లో కనిపిస్తుంది మనం యాడ్ చేసిన శాండ్ కానీ ఆయిల్ కానీ కలవవు అన్నమాట. అండ్ మన కళ్ళతో చూసినప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట, దీంట్లో 2 or 3 సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఇవి సపరేట్ గా మనకి కనిపిస్తున్నాయి అని చెప్పేసి. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది మనకి, ఇక్కడ డిఫరెంట్ దాంట్లో యాడ్ చేసిన సబ్స్టెన్సెస్ ఏవి మనకు తెలియట్లేదు, కానీ సస్పెన్షన్ లో ఇలా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన మన ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాం కదా, లెట్స్ సి. మనం ఒక క్విజ్ చేద్దాము, ఇది వర్డ్ వాల్ క్విజ్, అండ్ మీరు ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో రాయొచ్చు. వాట్ ఈస్ ఎ సస్పెన్షన్ ఈ 4 ఎగ్జాంపుల్స్ లో? అండ్ ఇన్ వాటర్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఏంటి, అన్ని చక్కగా కలిసిపోయి ఉంటాయి దేంట్లో, ఏ మిక్స్చర్ లో? సాల్ట్ వాటర్. ఓకే, అండ్ దెన్ విచ్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్? సొల్యూషన్ ఏది కాదు దీంట్లో? mud. Next question, which method can be used to separate solute particles in a suspension? ఇది ఒక మెథడ్. ఏ మెథడ్ వాడొచ్చు మనం వాటర్ అండ్ శాండ్ ని సపరేట్ చేయడానికి? వాటర్ ఇన్ శాండ్ ఉండంటే ఎలా సపరేట్ చేస్తాం మనం? ఫిల్ట్రేషన్. In a solution, the solute particles are visible to the naked eye. చూడగలమా మనము సొల్యూషన్ లో? yes, false. ఎందుకంటే అవి చక్కగా కలిసిపోతాయి కాబట్టి. What type of solution is formed when carbon dioxide is dissolved in water? సోడా లాంటి దాంట్లో what is that example of? gas in a liquid. Which of the following is an example of heterogeneous mixture? Heterogeneous mixture ఏంటి దీంట్లో?
oil అన్నమాట. A concentrated solution has more solute than a dilute solution. ఇది చూసాం. Concentrated solution has more solute. Which of the following will show the Tyndall effect? ఈ క్విజ్ ఇది మనం మళ్ళీ చేద్దాము. క్వశ్చన్ 8 దాకా మనం ఆల్రెడీ చూసేసాం and we solved it. Now we will go back to our just a moment concept. So ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి, హోమోజీనియస్ చూసాము, హెట్రోజీనియస్ చూసాం. ఇప్పుడు మనం కొలాయిడల్ సొల్యూషన్ చూడబోతున్నాం. సో కొలాయిడల్ సొల్యూషన్ ఏంటి? ఓకే, a colloid or colloidal solution is a type of mixture అని ఉంది. సో మిక్చర్ అనగానే మనకి మైండ్ లోకి ఏం రావాలి, మనం 2 or 3 కాంపోనెంట్స్ దాంట్లో యాడ్ చేయబోతున్నాం. ఓకే, దాంట్లో ఏంటంట, టైనీ పార్టికల్స్ ఉంటాయంట. చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి ఆ మిక్స్చర్ లో, అండ్ అవి చాలా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఆ సొల్యూషన్ లో టైనీ పార్టికల్స్ ఉంటాయి అండ్ దే ఆర్ ఈవెన్లీ స్ప్రెడ్ త్రూఅవుట్ అనదర్ సబ్స్టెన్స్. ఓకే, సో ఈ పార్టికల్స్ ఎలా ఉంటాయి, చాలా చిన్నవా పెద్దవా చూద్దాం. దీస్ పార్టికల్స్ ఆర్ లార్జర్ దాన్ మాలిక్యూల్స్. సో మాలిక్యూల్స్ కన్నా పెద్దవి, బట్ దే ఆర్ టూ స్మాల్ టు బి సీన్ విత్ నేకెడ్ ఐ. అంటే ఏంటి, మనం సాధారణంగా మన కళ్ళతో చూసినప్పుడు ఆ టైనీ పార్టికల్స్ మనకి కనిపించవు. ఓకే, ఆ సొల్యూషన్ లో వీ కెనాట్ సీ దట్ టైనీ పార్టికల్స్. సో ఒక సొల్యూషన్ లో టైనీ పార్టికల్స్ ఉంటాయి, ఆ పార్టికల్స్ అనేవి ఆ సొల్యూషన్ లో ఈవెన్ గా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ కొలాయిడల్ సొల్యూషన్, టైనీ పార్టికల్స్. ఓకే, దాన్ని మనం కళ్ళతో చూడలేం. అండ్ దిస్ సొల్యూషన్ అపియర్స్ హోమోజీనియస్. ఇది సొల్యూషన్ అంతా ఒకేలాగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నైస్లీ మిక్స్డ్. మనం ఒక గ్లాస్ లో తీసుకున్నట్టయితే throughout that glass it will remain the same, it will appear the same, that mixture. Okay, కానీ ఇవి హెట్రోజీనియస్ మిక్స్చర్ అంట. మనకి అలా కళ్ళకి కనిపించినప్పటికీ కూడా దే ఆర్ హెట్రోజీనియస్. ఓకే, సో ఎందుకు అనేదాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటున్నాము, మిల్క్ ని తీసుకుంటున్నాం. మిల్క్ ఈజ్ అ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని సొల్యూషన్ అని రాశారు. ఓకే, వాటర్ అండ్ షుగర్. సో ఆ షుగర్ సొల్యూషన్ లో మనకి ఏమి టైనీ పార్టికల్స్ లేవు, పెద్దగా కలర్ చేంజ్ కూడా లేదు. అండ్ కొలాయిడ్ అంటే మిల్క్. సో మిల్క్ లో ఏంటి, వాటర్ అండ్ మిల్క్, దే ఆర్ మిక్స్డ్ టుగెదర్. ఓకే, బట్ ఏంటంట, దేర్ విల్ బి సమ్ టైనీ పార్టికల్స్. ఓకే, so but they are uniformly mixed. And then suspension, oil and water. ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటి, కొలాయిడల్ సొల్యూషన్ కి, దే ఆర్ ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో దే ఆర్ యూనిఫామ్లీ డిస్పర్స్డ్. అవి అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఆ గ్లాస్ లో గానీ ఆ బీకర్ లో గానీ. అండ్ మనము దాన్ని కాసేపు పెట్టినప్పటికీ కూడా, మీరు పాలని గ్లాస్ లో పెట్టారనుకోండి, పాలు వేరుగా నీళ్లు వేరుగా సపరేట్ కాలేవు. మీరు అదే శాండ్ సొల్యూషన్ ని శాండ్ వాటర్ ని పెడితే సమ్ టైమ్ యూ విల్ సీ దట్ ద శాండ్ సెటిల్స్. బట్ ఇన్ మిల్క్ విచ్ ఈస్ ఎ కొలాయిడ్, యూ కెనాట్ సీ ద సెపరేషన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. దే డోంట్ సెటిల్ బై స్టాండింగ్ అండ్ దే కెనాట్ బి సెపరేటెడ్ బై ఫిల్టరేషన్. మనం ఒక ఫిల్టర్ తీసుకొని టీని స్ట్రెయిన్ చేసినట్టు చేస్తే మనకి మిల్క్ వాటర్ సపరేట్ కాదు కదా ఫిల్టరేషన్ ప్రాసెస్ లో. సో దట్ ఈస్ కొలాయిడ్ అన్నమాట. ద పార్టికల్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్పర్స్డ్ అండ్ దెన్ అవి కాసేపు పెట్టినప్పటికీ సెటిల్ అవ్వదు, అండ్ మనం దాన్ని ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఏంటి, ఈ కొలాయిడ్ కి ఒక ప్రాపర్టీ ఉంది అన్నమాట. చూడండి, ఇలా ఒక లైట్, మనం 2 బీకర్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఫస్ట్ దాంట్లో we have a solution. For example, just let's say sugar solution. So and second దాంట్లో ఇది ఫస్ట్ ది, ఇది ఫస్ట్ ది and this is the second beaker. ఈ సెకండ్ బీకర్ లో ఏముంది, మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్.
మిల్క్ అండ్ వాటర్ ని మనం ఏమన్నాము? కొలాయిడ్ అన్నాము. ఇక్కడ టిండల్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్, ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. సో టిండల్ ఎఫెక్ట్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ కి పేరు టిండల్ ఎఫెక్ట్. ఒక లైట్ ని, ఒక టార్చ్ లైట్ ని ఆ సొల్యూషన్ ఉన్న బీకర్ పక్కన పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది చూడండి. ఫస్ట్ దాంట్లో అంత క్లియర్ గా ఆ లైట్ వెళ్ళేది అంత క్లియర్ గా కనిపించట్లేదు. దట్ లైట్ ఎలా స్కాటర్ అవుతుందో మనకు కనిపించట్లేదు. సెకండ్ దాంట్లో మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ లో చక్కగా కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక బీమ్ ఆఫ్ లైట్ ఈ కొలాయిడ్ సొల్యూషన్ ద్వారా పాస్ అయినప్పుడు ఆ లైట్ అనేది స్కాటర్ అవుతుంది. ద లైట్ గెట్స్ స్కాటర్డ్ బై ద స్మాల్ పార్టికల్స్. ఏవైతే స్మాల్ పార్టికల్స్ ఇక్కడ మనకు కనిపించట్లేవో, కొలాయిడ్ లో ఉండే స్మాల్ పార్టికల్స్ మనకు కనిపించవని చెప్పుకున్నాం కదా, ఆ స్మాల్ పార్టికల్స్ ఆ లైట్ ని స్కాటర్ చేస్తాయి అన్నమాట. ఓకే, స్కాటర్ చేసినప్పుడు చక్కగా ఆ లైట్ రేస్ మనకి ఇలా కనిపిస్తాయి. ఒక కొలాయిడ్ సొల్యూషన్ ద్వారా లైట్ పాస్ అయినప్పుడు ద లైట్ గెట్స్ స్కాటర్డ్. ఎవరు చేస్తారా స్కాటరింగ్ ని ఆ సొల్యూషన్ లో? ఆ కొలాయిడ్ పార్టికల్స్, ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉండవో మన కళ్ళకు కనిపించవు. దేర్ ఆర్ పార్టికల్స్ బట్ వి కాంట్ సీ దెమ్. ఓకే, those particles will scatter the light. Okay, this scattering of light is called Tyndall effect. ఓకేనా? ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఏది సస్పెన్షన్, ఏది సొల్యూషన్ అని తెలుసుకోవడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్. చూద్దామా? మనం డిఫరెంట్ సొల్యూషన్ తీసుకొని లెట్స్ సీ హౌ ఇస్ ద Tyndall effect. చూడండి, ఇక్కడ 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. కాపర్ సల్ఫేట్, సాల్ట్ వాటర్ సొల్యూషన్, మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్, చాక్ పౌడర్ ఇన్ వాటర్. ఓకేనా? సో ఫస్ట్ రెండిట్లో ఆ లైట్ వెళ్ళినప్పుడు ఆ పార్టికల్స్ దాన్ని పెద్దగా స్కాటర్ చేయట్లేదు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో అండ్ సాల్ట్ వాటర్ సొల్యూషన్ లో డిమ్ గా కనిపిస్తుంది. అదే మీకు చూసినట్టయితే ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్ లో మనకు ఆ లైట్, ఇది ఆ వైట్ దాంట్లో మొత్తం మనం ఆ సొల్యూషన్ చూస్తే ఇదంతా మనకి కనిపిస్తుంది అన్నమాట, లైట్ స్కాటర్ అవ్వడం. అండ్ ఆల్సో చాక్ పౌడర్ ఇన్ వాటర్ లో కూడా మనం చూడొచ్చు, అది ఒక సస్పెన్షన్. బోత్ కొలాయిడల్ సొల్యూషన్స్ లో అండ్ సస్పెన్షన్స్ లో మనం ఈ లైట్ స్కాటరింగ్ ప్రాపర్టీని చూడవచ్చు. సస్పెన్షన్స్ అండ్ కొలాయిడ్స్ లో యూ కెన్ సీ ద Tyndall ఎఫెక్ట్, ద లైట్ బీయింగ్ స్కాటర్డ్ అండ్ అది చాలా క్లియర్ గా కనిపించదు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? సో మనకి మన బుక్ లో కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు కదా, దీంట్లో మనం చూడొచ్చు ఒక సొల్యూషన్ నుంచి లైట్ వెళ్ళడము, అదే విధంగా ఒక కొలాయిడ్ సొల్యూషన్ లో నుంచి లైట్ వెళ్ళడం, కొలాయిడల్ పార్టికల్స్ దాన్ని ఎలా స్కాటర్ చేస్తాయో మనం చూడొచ్చు. ఓకేనా? సో దీనికి ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫారెస్ట్ ఉంది, దీంట్లో పైన ఇలా పైన అంతా కప్పేస్తుంది కదా. సో వాట్ హ్యాపెన్స్, సన్ రేస్ ఇలా కిందికి వస్తాయి. సన్ రేస్ మన మార్నింగ్ డోర్ లో చిన్న విండో ఓపెన్ పెట్టినప్పుడు సన్ రేస్ రావడం చూస్తాం కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది? సో హియర్ ఇన్ ఫారెస్ట్ canopy you can see how the light is passing through a colloid. ఏమవుతుంది అక్కడ? సో సన్ లైట్ పాస్ అవుతుంది, అప్పుడు వేటిల ద్వారా పాస్ అవుతుంది? చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ మంచు, ఫాగ్ అలాంటి వాటి నుంచి పాస్ అవ్వడం వల్ల మనకు ఈ Tyndall ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ లైట్ బీమ్ ఆఫ్ లైట్ ఇలా రావడం. ఓకే, ఈ సన్ లైట్ పాసింగ్ త్రూ canopy ఒక డెన్స్ ఫారెస్ట్ లో. ఓకే, దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. మనం ఇంట్లో చిన్న ద్వారం నుంచి లైట్ వచ్చినప్పుడు దాంట్లో డస్ట్ పార్టికల్స్ చూస్తాం కదా. సో ఆ డస్ట్ పార్టికల్స్ ఆ సన్ లైట్ ని అలా స్కాటర్ చేయడం వల్ల ఆ బీమ్ ఆఫ్ లైట్ మనకు అలా కనిపిస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం జస్ట్ మినిట్
ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫిజికల్ సైన్స్ టాపిక్. సో ఇప్పుడు మనం మన బయాలజీ టాపిక్ లోకి వెళ్దాం. సో ఈ ఒక 2 క్వశ్చన్స్ ఉండిపోయాయి కదా, దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. టిండల్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ షో అ టిండల్ ఎఫెక్ట్? మీరే చెప్పండి. మనం ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, రైట్? సో నౌ యు నో మిల్క్. నెక్స్ట్ ఏంటి? వాట్ కాసెస్ టిండల్ ఎఫెక్ట్ ఇన్ కొలాయిడల్ సొల్యూషన్? ఏం కాజ్ చేస్తుంది టిండల్ ఎఫెక్ట్ ని? వాట్ కాసెస్? Scattering of light by colloidal particles. Colloidal particles ante very tiny particle present in that solution. Okay na? So this was about our Tyndall effect in today's topic. Okay na? So మనం ఇప్పుడు మన బయాలజీ టాపిక్ స్టార్ట్ చేద్దాము. సో కొద్ది రోజుల ముందు మనం చాలా టిష్యూస్ గురించి నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? కొన్ని టిష్యూస్ కి కనెక్టివ్ టిష్యూస్. అవన్నీ కనెక్టివ్ టిష్యూస్ అంటే ఏంటి గుర్తుందా? సో కనెక్టివ్ టిష్యూ అంటే దట్ కనెక్ట్స్, సపోర్ట్స్ ఆర్ సపరేట్స్ అదర్ టిష్యూస్. వేరే బాడీ ఆర్గన్స్ కి సపోర్ట్ చేయడము, అదర్ టిష్యూస్ ని సపోర్ట్ చేయడము, ఇవి ఏవైతే చేస్తాయో అవి కనెక్టివ్ టిష్యూస్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటి కనెక్టివ్ టిష్యూకి? బ్లడ్ ఈజ్ అ కనెక్టివ్ టిష్యూ బికాస్ ఇట్ కనెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కదా. సో బ్లడ్ అనేది ఏం చేస్తుంది? బై ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆక్సిజన్ ని, న్యూట్రియంట్స్ ని. సో ఇట్ ఈస్ అ కనెక్టివ్ టిష్యూ. ఓకే, సో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏం చూసాం? బోన్ ఈజ్ ఎ కనెక్టివ్ టిష్యూ, ఎందుకంటే అది మన బాడీని సపోర్ట్ చేస్తుంది మనం సరిగా నిలబడడానికి, అండ్ దెన్ ఫర్ అస్ టు స్టే స్ట్రాంగ్. ఓకే, ప్రెషర్ అండ్ వెయిట్ ని విత్స్టాండ్ చేయడానికి బోన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో బోన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ because it supports our body and protects other organs. Okay, so that is one example. So ఇది స్ట్రక్చర్ అన్నమాట కనెక్టివ్ టిష్యూ ఆఫ్ ఎ బోన్ కి. సో చూడండి దీంట్లో ఏముంది? ఇట్ హ్యాస్ ఎ హార్డ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఎ బ్యాక్గ్రౌండ్ సబ్స్టెన్స్ అన్నమాట ఒక టిష్యూకి. సో అది ఎలా ఉంది దీంట్లో? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్, బోన్ యొక్క కనెక్టివ్ టిష్యూ. ఓకే, సో ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుంది. You can see that these bones are inside a hard matrix that is made up of calcium and phosphorus anamata, right? So alanti konni examples ivi. So connective tissue lo inkoka type enti? Cartilage. ఇది మీరు ఇంతకు ముందే విని ఉంటారు. ఇట్స్ ఎ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో చూడండి ఇవన్నీ వైడ్లీ స్పేస్ సెల్స్ ఉంటాయి, అండ్ దెన్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ షుగర్స్. ఓకే, ఇవి ఎక్కడ ఉంటాయి? నోస్, ఇయర్స్, ట్రాకియా అండ్ లారింగ్స్ లో ఉంటాయి అన్నమాట. సో కార్టిలేజ్, ఇయర్ కార్టిలేజ్ ఇవన్నీ మీరు చదివే ఉంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, సో తర్వాత అరియోలార్ కనెక్టివ్ టిష్యూ. సో ఇదేంటి కనెక్టివ్ టిష్యూ? వేర్ ఇస్ ఇట్ ప్రెసెంట్? ఓకే, ఇది స్కిన్ అండ్ మజిల్స్ మధ్యలో ఉంటుంది అన్నమాట, అండ్ బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ లో కూడా. ఆల్సో ప్రెసెంట్ ఇన్ బోన్ మ్యారో. సో బోన్ మ్యారోలో ఉండే ఒక కనెక్టివ్ టిష్యూ. ఏంటి దీని ముఖ్య ఉపయోగము? ఇట్ హెల్ప్స్ ఇన్ సపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ఇట్ ఎయిడ్స్ ఇన్ టిష్యూ రిపేర్. ఏదైనా ఒక టిష్యూలో ఏవైనా రిపేర్స్ ఉంటే దిస్ విల్ హెల్ప్ అండ్ సపోర్ట్ దట్ టిష్యూ. ఓకే, సో అలాంటి కొన్ని టిష్యూస్ మనము ఇంతకు ముందే చూసాం. అండ్ దెన్ ఇవాళటి మన టాపిక్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే నర్వస్ టిష్యూ. వాట్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్ టుడే? నర్వస్ టిష్యూ. సో ఇంతకు ముందు ఒక చిన్న రీక్యాప్ ఎందుకు చేసామంటే ఎవ్రీ టిష్యూ హ్యాస్ సమ్ యూస్. సో అది ఒక బాడీ ఆర్గన్ ని సపోర్ట్ చేయడము, బాడీ స్ట్రక్చర్ కి హెల్ప్ చేయడము, అలాంటివి చేస్తుంటాయి. సో టిష్యూ అంటే మనకు యాక్చువల్ గా మీనింగ్ ఏంటి? అ గ్రూప్ ఆఫ్ సెల్స్, కణాలు దట్ డూ అ సిమిలర్ ఫంక్షన్ కదా. సో అలాంటి దాంట్లో మనం ఇవాళ ఏం చూడబోతున్నాము? నర్వస్ టిష్యూ. వాట్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్? నర్వస్ టిష్యూ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో అన్ని టిష్యూస్ కూడా మనం ఇంతకు ముందు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో ఉన్న టిష్యూస్ ఏదైనా ఒక
స్టిములైకి రెస్పాండ్ అవుతుంది. ఓకే, దే ఆల్ రెస్పాండ్. బట్ నర్వస్ టిష్యూ అనేది చాలా స్పెషల్ బికాస్ ఇట్ డిటెక్ట్స్ ద స్టిములై. ఓకే, వెరీ ఫాస్ట్ అన్నమాట. దే ఆర్ స్పెషలైజ్డ్. వాటి స్పెషాలిటీ ఏంటి? ఒక స్టిములైకి రెస్పాండ్ అవ్వడం. సో స్టిములస్, రెస్పాన్స్ టు స్టిములై, ఇవన్నీ మనం చదువుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వేడిగా ఉన్న ఒక ప్లేట్ కానీ ఒక ఏదైనా ఒక పదార్థాన్ని కానీ తాకడం ఏంటి? స్టిములై ఆర్ స్టిములస్. ఏం చేస్తారు? వేడి పదార్థాన్ని తాగగానే చేయితో తీసేస్తారు వెంటనే. దట్ ఈస్ రెస్పాన్స్ కదా. సో రెస్పాన్స్ టు స్టిములై ఇవి మనం ముందే చూసాం. సో ఇక్కడ ఈ నర్వస్ టిష్యూలో దీస్ ఆర్ స్పెషలైజ్డ్ ఫర్ డిటెక్టింగ్ స్టిములై. ఓకే, అండ్ ఇవి డిటెక్ట్ చేసి ఏం చేస్తాయంట? ఆ సిగ్నల్స్ ని బాడీ అంతటా ర్యాపిడ్ గా పాస్ చేస్తాయి. దే ట్రాన్స్మిట్ సిగ్నల్స్ rapidly throughout the body. So throughout the body, they transmit these signals. This is one of the main function of nervous tissue. So చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ నర్వస్ టిష్యూ ఎక్కడ ఉంటుంది చూద్దాం మనం. సో ముఖ్యంగా బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్, బాడీలో ఉండే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ అదర్ ఫ్యూ నర్వ్స్ లో ఈ నర్వస్ టిష్యూ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ నర్వస్ టిష్యూ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ఇట్ మేడ్ ఆఫ్? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ నర్వ్ సెల్స్. సో దే హ్యావ్ నర్వ్ సెల్స్. ఓకే, సో ఈ నర్వ్ సెల్ ని మనం న్యూరాన్ అని కూడా అనవచ్చు. చూద్దామా అది ఎలా ఉంటుందో? సి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. నౌ హియర్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. నర్వస్ టిష్యూ హ్యాస్ దిస్ అన్నమాట. సో చూసినట్టయితే మీకు సెంటర్ లో దిస్ ఇస్ ద సెల్ బాడీ, అండ్ దెన్ దాంట్లో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ అంటే మీకు తెలుసు కదా, ఇట్ కంట్రోల్స్. ఓకే, అండ్ దెన్ యూ కెన్ సీ వన్ లాంగ్ బ్రాంచ్. ఇదన్నమాట. దిస్ ఇస్ అ లాంగ్ బ్రాంచ్ అండ్ దీస్ ఆర్ సమ్ షార్ట్ బ్రాంచెస్. సో ఈ లాంగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సన్ అంటాం. అండ్ దెన్ ఈ షార్ట్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో దీన్ని మనం dendrite antam. Dendrite and axon. So one is long and one is short. Okay na? And then neurons can be up to 1 meter long anta. So these neurons ikkada manaku chinnaga kanipistundi gaani they can be up to 1 meter long. And then they bundle. Okadanto okate bundle అయిపోయి they connect with the connective tissues. Okay, to support. చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూసాము? డిఫరెంట్ పార్ట్స్. న్యూరాన్ స్ట్రక్చర్ ఇది. దీని డిఫరెంట్ పార్ట్స్. సి నౌ హియర్ యూ కెన్ సీ న్యూక్లియస్. న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్, రైట్? ఇట్ కంట్రోల్స్ ద యాక్టివిటీ. అండ్ దెన్ సైటోప్లాజం హ్యాస్ ఆర్గనల్స్. సో ఇక్కడ మెన్షన్ చేసి లేదు, బట్ సైటోప్లాజం మనం ముందే చూసాం కదా. ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నమాట. ఓకే, సో దీని మెయిన్ ఉపయోగం ఏంటి? ఈ సెల్ బాడీది ఉపయోగము, ఈ సెల్ బాడీ అని ఇక్కడ ఉంది కదా, దాని యూస్ ఏంటి? ఇట్ విల్ ఇంటగ్రేట్ ఇన్కమింగ్ సిగ్నల్స్. ఏవైతే రెస్పాన్స్ స్టిములైకి యూజ్ అవుతాయో ఇన్కమింగ్ సిగ్నల్స్, అవి వాటిల్ని ఇంటిగ్రేట్ చేస్తాయన్నమాట. ఓకే, దిస్ ఈస్ వన్ ఫంక్షన్. తర్వాత ఇక్కడ ఏముంది? డెండ్రైట్స్. ఈ షార్ట్ బ్రాంచెస్ ఏం చేస్తాయంట? దే రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ అదర్ న్యూరాన్స్. వేరే న్యూరాన్స్ చాలా ఉంటాయి కదా, అవి వేరే వాటి నుంచి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, రిసీవ్ చేసుకొని దే క్యారీ దిస్ సిగ్నల్స్ టువర్డ్స్ ద సెల్ బాడీ. సో ఈ సిగ్నల్స్ ఏవైతే ఇక్కడ వస్తాయో వాటికి, డెండ్రైట్స్ కి, ఆ సిగ్నల్స్ ని దే క్యారీ టువర్డ్స్ ద సెల్ బాడీ. ఓకే, రైట్. ఇప్పుడు యాక్సన్ అనే దాన్ని మనం చూసాం కదా. సో ఇది డెండ్రైట్, ఇది యాక్సన్. దిస్ ఈస్ ద, ఇది చూడండి ఇలా లాంగ్ గా ఉంటుంది. సో వాట్ దే డూ? దే క్యారీ ద నర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ టు అదర్ న్యూరాన్స్. సో వేరే న్యూరాన్స్ కి ఆ ఇంపల్స్ ఏదైతే ఉంటుందో వాటిని క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో వన్ ఈజ్ రిసీవింగ్, వన్ ఈజ్ సెండింగ్,
అండ్ ఇక్కడ ఈ యాక్సన్ అనేది ఇట్స్ అ లాంగర్ వన్. అండ్ దెన్ ఇట్ ఈస్ కవర్డ్, ఇక్కడ మీరు చూస్తే మైలిన్ షీత్. ఇక్కడ ఈ యాక్సన్ అనేది ఒక మైలిన్ షీట్ తో కవర్ చేయబడింది. సో ఎందుకు ఇలా కవర్ చేసాము దాన్ని? we did not do anything. Naturally it is covered by a myelin sheath. The neurons here on the axon, ఈ axon లో myelin sheath తో కవర్ చేయబడింది. ఓకే, ఇక్కడ ఈ మైలిన్ షీత్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ట్రాన్సిషన్, ఆ సిగ్నల్స్ ని స్పీడ్ గా ట్రాన్సిషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ద యాక్సన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద యాక్సన్. ఓకేనా? సో ఈ నర్వస్ టిష్యూ అనేవి రెస్పాన్స్ అండ్ స్టిములైకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ దే ఆర్ స్పెషలైజ్డ్ టు డిటెక్ట్ ద స్టిములై. దాంట్లో వేరియస్ పార్ట్స్ ఉన్నాయి అన్నమాట సెల్ బాడీలో. న్యూరాన్ అని అంటాము మనం దీన్ని. దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది, విచ్ ఈస్ ద సెంటర్ అండ్ కంట్రోల్స్. అండ్ దెన్ ఇట్ హ్యాస్ అన్ యాక్సన్ అండ్ డెండ్రైట్స్. ఓకే, సో హౌ దే క్యారీ the signals throughout is very important. And this axon is covered by myelin sheath. ఈ myelin sheath అనేది ఆ ట్రాన్సిషన్, ఆ సిగ్నల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రెస్పాన్స్ స్టిములై ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ యాక్సన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనం చూసాం. న్యూరాన్స్ క్యాన్ బి అప్ టు 1 meter long. How long they can be? They can be up to 1 meter long అనమాట. ఓకే, so for example ఏంటంట, from spinal cord to toes in humans the neurons transmit. Okay, so that is how long they are. Okay, so you choose some neurons transmit nerve impulse. Okay, so దాని వల్ల ఉపయోగం ఏంటి? సో వాలంటరీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, what is the use of neurons transmitting this nerve impulse? Nerve impulse అంటే ఏంటి? వాలంటరీ యాక్షన్స్ అంటే మనం మజిల్ ని మూవ్ చేయాలి అనుకున్నప్పుడు, మనం నిల్చోవాలి, నడవాలి అనుకున్నప్పుడు దీస్ ఇంపల్సెస్ హెల్ప్. అండ్ దెన్ ర్యాపిడ్, మనం చాలాసేపు ఆలోచించాం కదా. ఓకే, when we want to walk we will just think and start walking. So these enable rapid response to the stimuli. Okay, so how these muscle tissues and nervous tissue help us? ఈ నర్వస్ టిష్యూ అండ్ ఇంతకు ముందు నేర్చుకున్న మజిల్ టిష్యూ ఒక ఉపయోగం ఏంటి? హౌ డు దే హెల్ప్ us? దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మూవ్మెంట్. ఓకే, మనం కదలడానికి, నడవడానికి, అండ్ ఇన్ సమ్ యానిమల్స్ ఫర్ దెమ్ టు ఫాస్ట్లీ మూవ్ అండ్ రియాక్ట్. దీస్ నర్వస్ టిష్యూస్ ఆర్ వెరీ animals అనేవి కానీ లేకపోతే సమ్ హ్యూమన్స్, దే హ్యావ్ టు డిటెక్ట్ స్టిములై కదా, తొందరగా మనం డిటెక్ట్ చేయగలగాలి. అండ్ వీ హ్యావ్ టు రియాక్ట్ క్విక్లీ. సో దీస్ ఆర్ ద టిష్యూస్ దట్ హెల్ప్ ఇన్ దట్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇన్ అవర్ టుడేస్ బయాలజీ టాపిక్, నర్వస్ టిష్యూ, విచ్ హెల్ప్ us in detecting the stimuli. Okay, they are specialized in detecting the stimuli. ఇప్పుడు మీరు అందరూ కహూత్ జాయిన్ అవ్వండి, kahoot.it. మనం ఒక చిన్న క్విజ్ చేద్దాము, అండ్ ఆఫ్టర్ దాట్ వీ కెన్ వైండ్ అప్ టుడేస్ సెషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది క్విజ్ లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడానికి లింక్ ఇక్కడ మనకి వస్తుంది, అండ్ దెన్ ద పిన్. This is the pin and the link.
1 more minute time you can take and we will start the quiz. Let's start. You can also enter answers in your chat box. బయాలజీకి సంబంధించిన క్విజ్ ఇది. ఇవాళ మనం నేర్చుకున్న టాపిక్ very nice. Next question. Next question. Away from the cell body. Long fiber. Long fiber ఏంటి మనం పిక్చర్ లో చూసాం కదా. Okay, very good. Next. Nervous tissue. ఒక ఫంక్షన్ దీంట్లో ఏది కాదు, which is not a function of nervous tissue. Okay. Last is a true or false question. Myelin sheath. The speed up cellular transmission of nerve impulse. Okay. So we had very few participants today, but parvaledu. Very nice. Wonderful. So congratulations to the participants. So next class లో ఇంకొన్ని యాక్టివిటీస్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ తో మళ్ళీ మనం మీట్ అవుతాము. అండ్ లెట్స్ హోప్ చాలా మంది పార్టిసిపేట్ చేయాలని నెక్స్ట్ టైం. సో ఇట్ వాస్ వెరీ నైస్ సెషన్ విత్ all of you all today. I thank the school management, the teachers, support staff, and the students. Thank you, everybody. Jai Vidya Shakti. Jai.